Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. రోజుకి తగ్గిపోతున్న బ్రాహ్మణులు సివిల్స్ పై ఆసక్తిని పెంచడమే కాకుండా టాలెంట్ ఉన్న విద్యార్థులను తీర్చిదిద్ది వారిని ప్రభుత్వ సర్వీసుల్లోకి పంపించడమే లక్ష్యంగా పురుడు పోసుకున్న సెంటర్ ఫర్ బ్రాహ్మణ్స్ ఎక్సలెన్స్ సంస్థ తొలి అడుగు వేసింది. సివిల్స్ లో రాణించాలంటే వారిలో ఉన్న ప్రతిభకు పదును పెట్టాలి. ఆ ప్రతిభను ఈ దేశ సేవలో భాగస్వామ్యం చేయాలి అన్న లక్ష్యంతో సీనియర్ ఐఏఎస్ అధికారులు వివిధ రంగాల్లో నిష్ణాతులైన ఎందరో ముందుకొచ్చి సంస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సరిగ్గా 75 రోజుల క్రితం జగద్గురువులు పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ 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 అభినోద్దండ విద్యాశంకర స్వామివారి అమృత హస్తాల మీదుగా ఈ సంస్థ ఏర్పాటయి ఆ తర్వాత సంస్థ ప్రతినిధుల సమావేశంతో కీలక నిర్ణయాలు తీసుకుని సివిల్స్ లో విద్యార్థులను తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు. దీనికి వేదికగా బేగంపేటలోని ప్రతిష్టాత్మకమైన రామానంద తీర్థ చారిటబుల్ ట్రస్ట్ లో తొలి అడుగు వేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఎంతో ప్రతిభావంతులైన 34 విద్యార్థులతో తొలి ఇంటర్వ్యూలను ప్రారంభించారు. రామానంద తీర్థ ట్రస్ట్ భవనంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న సంస్థ ఇకపై నిరంతరంగా బ్రాహ్మణ విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని అనేక రంగాల్లో తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నారు. ట్రస్ట్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ట్రస్ట్ చైర్మన్ ఎమ్మెల్సీ వాణిదేవి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావులు అతిథులుగా పాల్గొనగా సెంటర్ ఫర్ బ్రాహ్మణ్స్ ఎక్సలెన్స్ సంస్థ అధ్యక్షులు వద్దిరాజు రవికుమార్ తో పాటు పూర్వ చీఫ్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం, పూర్వ ప్రభుత్వ సిపిఆర్ఓ వనం జ్వాలా నరసింహారావు, ఉపాధ్యక్షులు సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ ఎస్వి రావు, సినీ సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్, కోశాధికారి కొండపల్లి శేషకుమార్, సభ్యులు ప్రణీత్ నరేంద్ర, హర్కరే శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్ వెంకటరమణ శర్మలతో పాటు ప్రస్తుత సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లతో పాటు వివిధ రంగాల్లోని ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక మంచి కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలనుకుంటున్నాం. అఫోర్డబుల్ కాస్ట్ లో మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఉంటే బాగుంటుంది అనిపిస్తోంది. హైదరాబాద్ లో అఫోర్డబుల్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడుందా అని వెతికాను. ప్రణీత్ ప్రణవ్ ఎక్సోరా మాకు అందుబాటులో ఉన్న అల్ట్రా లగ్జరీ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ. ప్రణీత్ గ్రూప్, ట్రస్ట్ ఇన్ వెల్. మనకి ద బెస్ట్ ఇవ్వాలనేదే ప్రణీత్ గ్రూప్ అంబిషన్. వేదికపై సంస్థ లక్ష్యాలను వివరించిన పెద్దలు ఆ తర్వాత 3 విభాగాలుగా చేసిన ట్రస్ట్ కార్యాలయంలోని గదుల్లో బ్రాహ్మణ విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో ప్రతిభావంతులను గుర్తించి వారి సామర్థ్యం తగ్గట్లుగా ఆర్థిక పరమైన సహకారం అందిస్తూ వారిని సివిల్స్ లో రాణించేలా వారు కోరుకున్న ఇన్స్టిట్యూట్స్ లో కోచింగ్ ఇప్పించనున్నారు. దీంతో పాటు ఎంపికైన విద్యార్థులకు కోచింగ్ తో పాటు వారిని నిత్యం పర్యవేక్షించేందుకు నిష్ణాతులైన సీనియర్ ఐఏఎస్లు, వివిధ రంగాల ప్రముఖులు ఉండనున్నారు. ఇలా ఒక్కో బ్యాచ్ ను ఎంపిక చేసి రాబోయే కాలంలో ప్రభుత్వ సర్వీసులో బ్రాహ్మణులు వచ్చి తిరిగి పూర్వ వైభవం సంతరించుకునేలా చేయడమే లక్ష్యంగా సెంటర్ ఫర్ బ్రాహ్మణ్స్ ఎక్సలెన్స్ సంస్థ పనిచేస్తుందని ప్రకటించారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన్న పద్మార్కం గజాన్న మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. శ్రీ గణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇవాళ ఏ మహనీయుడు, ఏ కారణజన్ముడు భారతదేశాన్ని అస్తవ్యస్త స్థితిలోకి వెళుతున్న తరుణంలో గట్టెక్కించారో
ఆర్థిక సంస్కరణలతో ఒక వారసత్వాన్ని కలిగించారో ఆ మహనీయుడు స్థితప్రజ్ఞులు భారతరత్న శ్రీ పివి నరసింహారావు గారు నెలకొల్పిన వారు గురువుగారు రామానంద తీర్థ మెమోరియల్ ట్రస్ట్ భవనంలో ఒక అద్భుత కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టబోతూ ఉన్నాం. అదే సెంటర్ ఫర్ బ్రాహ్మిన్ ఎక్సలెన్స్. ఇది ఒక చారిత్రక ఘట్టం. పరమహంస పరివ్రాజకులు జగద్గురు ఆదిశంకరాచార్య పుష్పగిరి మహాసంస్థానం పీఠాధీశ్వరులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి వారి కరకమలములచే విజయదశమి రోజున, సంక్రాంతి రోజున, విజయదశమి నుంచి మనమంతా ఆలోచించుకుంటూ సంక్రాంతి రోజున ఆలోచనలు చేసి ఉగాది రోజున విశ్వావసునామ సంవత్సర ఉగాది రోజున మొదటి రోజు మనం దీన్ని అంకురార్పణం చేసుకున్నాం స్వామివారి కరకమలములచే. విశ్వావసునామ సంవత్సరం బ్రాహ్మణ సమాజానికి ఒక పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగించే సంవత్సరంగా మనకు సెంటర్ ఫర్ బ్రాహ్మిన్ ఎక్సలెన్స్ ఆవిర్భావమే ప్రత్యక్ష ఉదాహరణ. ఇవాళ ఈ చారిత్రక ప్రదేశంలో తెలంగాణ రాష్ట్ర ఆణిముత్యమైనటువంటి మన భారత పూర్వ ప్రధానమంత్రి వర్యులు, ఆర్థికవేత్త, ధార్మికవేత్త, స్థితప్రజ్ఞ పివి నరసింహారావు గారు ఎక్కడ ఉన్నా సంతోషించదగ్గ రోజు. అందుకే ఈ రామానంద మెమోరియల్ ట్రస్ట్, స్వామి రామానంద తీర్థ మెమోరియల్ ట్రస్ట్ ప్రాంగణంలో సెంటర్ ఫర్ బ్రాహ్మిన్ ఎక్సలెన్స్ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నది. ఎందరో పెద్దలు, మహనీయులు పరిపాలనా రంగంలో విశేషమైనటువంటి అనుభవాన్ని గణించినటువంటి మహానుభావులు ఇవాళ ఈ ఆరంభ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. ప్రధానంగా పివి నరసింహారావు గారు పూర్వ ప్రధానమంత్రివర్యుల వారి ముద్దుల తనయ, వారి కనుసన్నల్లో పెరిగి ముఖ్యమైన అనేక కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ వారి సరసన అనేక దేశాలను పర్యటించడమే కాదు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న తెలంగాణ శాసన మండలి గౌరవ సభ్యురాలు శ్రీమతి సురభి వాణీదేవి గారిని ఈనాటి ఈ కార్యక్రమానికి సెంటర్ ఫర్ బ్రాహ్మిన్ ఎక్సలెన్స్ శ్రీకారం చుట్టబోతున్న ఎన్నో ఏళ్లుగా మనమందరము కూడా, పెద్దలందరూ కూడా పరిపాలనా రంగంలో అఖిల భారత సర్వీసుల్లో బ్రాహ్మణ ప్రాతినిధ్యం ఒకప్పుడు 99% ఉండేది. అది క్రమక్రమంగా తగ్గిపోతూ ఒక సంస్కార వారసత్వం మనం తగ్గుతున్న తరుణంలో మళ్ళీ ఆ పూర్వ వైభవాన్ని తీసుకురావాలి. తెలుగునాట ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి అఖిల భారత సర్వీసులకు పెద్ద సంఖ్యలో బ్రాహ్మణ ప్రతినిధులను, మేధావులైన, సంస్కారులైన ఈ సమాజం నుంచి ప్రతినిధులను పంపాలన్న సంకల్పం అనేక మంది పరితపిస్తున్నారు. అది ఇవాళ సాకారం అవుతూ ఉంది. సెంటర్ ఫర్ బ్రాహ్మిన్ ఎక్సలెన్స్ యొక్క కృషి వల్ల, సంకల్పం వల్ల దాదాపు 35 మంది దాకా ఇవాళ ఎంపిక చేసుకున్నటువంటి అభ్యర్థులు ప్రతిభావంతులైన, నిష్ణాతులైన, పరిపాలన రంగంలో ఉద్దండులైనటువంటి వారి చేత ఇంటర్వ్యూలు చేసుకొని వారందరూ ఇంటర్వ్యూల్లో ఇవాళ ఎంపిక చేయబోతున్నారు. అలాంటి ఈ ఆరంభ కార్యక్రమానికి శ్రీమతి వాణీదేవి గారిని ముఖ్య అతిథిగా వేదికను అలంకరించవలసిందిగా అందరి కరతాళ ధ్వనుల మధ్య కోరుతూ ఉన్నాను. తెలుగువారందరికీ ఇష్టమైన నాయకులు, బ్రాహ్మణ సమాజానికి పెద్ద దిక్కు లాంటి వారు, పెద్దన్న పాత్ర పోషిస్తున్నవారు, సీనియర్ న్యాయవాది, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యులుగా పనిచేశారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో మనం చూడడానికి ఉవ్విళ్ళూరుతున్నాము. శాసన మండలి పూర్వ సభ్యులు, బీజేపీ వరిష్ఠ నాయకులు శ్రీ రామచంద్రరావు గారిని కూడా విశిష్ట అతిథిగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నాను.
విశేషం ఏమంటే వాణీదేవి గారు స్వామి రామానంద తీర్థ చైర్మన్ గారే కాకుండా సెంటర్ ఫర్ బ్రాహ్మిన్ ఎక్సలెన్సీ సభ్యురాలు కూడా, రామచంద్రరావు గారు కూడా సెంటర్ ఫర్ బ్రాహ్మిన్ ఎక్సలెన్సీలో కూడా వారు గౌరవ సభ్యులు. ఇకపోతే ఈ సంస్థ ఏర్పాటుకు మూల కారణం నేనున్నాను. మనం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిద్దాం, ఏ లోటు లేకుండా మనం ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రణాళికను, ఈ సంకల్పాన్ని, ఈ సత్సంకల్పాన్ని కార్యరూపం దాలుద్దామని ముందుకు వచ్చి ఈ సంస్థ ఏర్పాటవడానికి ప్రధాన కారణమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ అంతర్జాతీయంగా అనేక దేశాల్లో వారి కంపెనీని స్థాపించి ప్రధానంగా సమాజ సేవ ప్రవృత్తిగా ఏర్పాటు చేసుకున్నటువంటి సెంటర్ ఫర్ బ్రాహ్మిన్ ఎక్సలెన్సీ అధ్యక్షులు శ్రీ వద్దిరాజు విజయ్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. విఖ్యాత ఆర్థికవేత్త, బ్రాహ్మణ సమాజానికి వీరు కూడా పెద్ద దిక్కు, ఎన్నో సంస్థలకు, ఎందరో వ్యక్తులకు వారు మార్గదర్శకులు. ఏ అవసరం ఉన్నా, ఏ సేవ ఉన్నా బ్రాహ్మణ సమాజానికి సేవలు అందించడానికి ముందుండేటువంటి విఖ్యాత ఆర్థికవేత్త శ్రీ ఎస్వి రావు గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. వారు సెంటర్ ఫర్ బ్రాహ్మిన్ ఎక్సలెన్స్ ఉపాధ్యక్షులుగా కూడా గౌరవ బాధ్యతలను, దిశానిర్దేశాన్ని చేస్తున్నటువంటి పెద్దలు. ఇక ఈ సంస్థ ఏర్పాటు సంకల్పం నాటి నుంచి ఈ క్షణం దాకా తాను ఒక రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన, తిరుమల తిరుపతి దేవస్థానానికి కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన, ఎన్నో సంస్థలకు శాఖాధిపతిగా పనిచేసిన, ఎన్నో విభాగాలకు ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన, ఎంత ఎదిగినా అంత ఒదిగే ఉంటాననేటువంటి గొప్ప సంస్కారులు, తెలుగువారు గర్వించదగ్గ అధికారి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. అలాంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సెంటర్ ఫర్ బ్రాహ్మిన్ ఎక్సలెన్సీ గౌరవ స్థానంలో ఉంటూ ఇవాళ ఇంతమంది ఐఏఎస్ ఐపీఎస్ కోసం సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు ఇంటర్వ్యూ చేసేటువంటి బోర్డు మొత్తానికి చైర్మన్గా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమ రూపకల్పనకు వారు పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ఇక ఒక సంస్కార వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని వారి కుటుంబం అంతా అటు కంచికామకోటి పీఠానికి, జగద్గురు శృంగేరి పీఠానికి సేవలు అందిస్తూ ఎప్పుడు కూడా ధార్మిక ఆలోచనతో, నిబద్ధతతో, నిజాయితీతో పనిచేస్తున్న సంస్కార కుటుంబం నుంచి విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖ కమిషనర్గా, ఉన్నత అధికారిగా పనిచేస్తున్న శ్రీమతి దేవసేన గారు పిల్లలందరినీ ఆశీర్వదించి చక్కని ఉజ్వల భవిష్యత్తు కోసం ముందుకు తీసుకువెళ్ళడానికి ఈనాటి ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొనవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. దయచేసి వేదిక మీదకి రావాలి. ఈ సంస్థకు కర్త కర్మ క్రియగా తెలుగు జాతి తెలువని వ్యక్తి ఉండరు. వారు సంగీత దర్శకులుగా, గాయకులుగా, దర్శకులుగా వారు దశాబ్దాలుగా సినీ రంగానికి సేవలు అందిస్తూ ఇప్పుడు మరొక వైపు ఆధ్యాత్మిక రంగంలో పయనిస్తూ ప్రధానంగా భగవద్గీత సంబంధించినటువంటి తత్వాన్ని గానం ద్వారా, విశేష రచనల ద్వారా సరికొత్త భాష్యాన్ని అందిస్తున్నటువంటి విఖ్యాత సినీ దిగ్గజం శ్రీ ఆర్పి పట్నాయక్ గారు. వారిని కూడా ఈనాటి ఈ కార్యక్రమం పిల్లలందరికీ కూడా తమ అభినందన సందేశంతో ఆశీర్వదించాలని కోరుతూ వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇకపోతే సెంటర్ ఫర్ బ్రాహ్మిన్ ఎక్సలెన్స్ కర్త కర్మ క్రియ, ఎంతో పట్టుదల, ఎంతో ఉక్కు సంకల్పం, క్షణక్షణం పడుకున్నా లేచినా ఏ పనిలో ఉన్నా ఈ సంస్థ ఎలా జరుగుతోంది, ఎంతమందిని మనం ఎంపిక చేయాలి, ఎంతమందిని రేపు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో యూనియన్ పబ్లిక్ ఎంపిక చేయించాలి, ఎంతమంది అక్కడ శిక్షణ పొందాలి, ఎంతమంది మన సమాజం నుంచి వివిధ హోదాల్లో ఉండాలి అని కలలు కంటూ గతంలో మర్రిచెన్నారెడ్డి మానవ అభివృద్ధి సంస్థలో ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు శిక్షణా తరగతుల్లో ఒక అధ్యాపకులుగా పాల్గొని విశేషమైన సేవలు అందించి 2 ముఖ్యమంత్రుల వద్ద ప్రధాన ప్రజా సంబంధాల అధికారిగా పనిచేసి ధార్మిక కార్యక్రమాల్లోనూ, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ అనేక విశ్లేషణలు చేస్తూ రాజకీయంగా, సామాజికంగా, అధికారికంగా పరిపాలన రంగంలో విశేషమైన సేవలు అందిస్తున్నటువంటి శ్రీ వనం జ్వాలా నరసింహారావు గారు తెలంగాణ ప్రభుత్వ
పూర్వ ప్రధాన ప్రజా సంబంధాల అధికారి ముఖ్యమంత్రి వద్ద పనిచేశారు. అంతేకాకుండా వారు ఈ సంస్థకు ప్రధాన కార్యదర్శిగా కూడా సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్సీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఇంకా దిగ్విజయంగా కొనసాగుతున్నటువంటి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు ఉపాధ్యక్షులుగా కూడా వారు పనిచేశారు. వారికి కూడా స్వాగతం పలుకుతూ శ్రీమతి అరుణకుమారి గారిని ప్రార్థనకి అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు మనం కార్యక్రమానికి సంధానం అధ్యక్షత వహించవలసిందిగా పెద్దలు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని కోరుతూ మిగతా కార్యక్రమాన్ని శ్రీ సుబ్రహ్మణ్యం గారు కొనసాగిస్తారు. మనం ఆవిడ చక్కని ప్రార్థనా గీతంతోనే కార్యక్రమం ప్రారంభించినట్టుగా భావిద్దాం. అన్యదా భావించకండి. ఎందుకంటే మనకి ఇవాళ సమయం చాలా చాలా విలువైనది. సాయంకాలం కల్లా ఇంటర్వ్యూలన్నీ అయిపోవాలి కాబట్టి అందరం కూడా పైన ఎందుకు కూర్చున్నామంటే మిమ్మల్ని అందరిని ఒకసారి చూడటానికి, మాట్లాడటానికి కాదు. అందుకే అందరికీ గుండెల నిండా మీ మీద చాలా అభిమానం ఉంది, పిల్లల మీద. ఒక 2-3 విషయాలు విచ్చేసిన వారందరికీ చెప్తాను. మొదటిది ఏంటంటే 3 ప్యానల్స్ కింద ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాము. ఒక్కొక్క ప్యానెల్లో కూడా ఒక ఆఫీసరు, రిటైర్ అయిన ఆఫీసరు, ఒక సర్వింగ్ ఆఫీసరు, తర్వాత అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు, తర్వాత సైకలాజికల్ టెస్ట్స్, ట్రైనింగు అలాంటి కార్యక్రమాల్లో అనుభవం ఉన్నవాళ్ళు ఒకరు. ఈ విధంగా 4 నుంచి 5 సభ్యులతో ఒక ప్యానెల్ ఉన్నది. నేను మన ముఖ్య అతిథి ఆవిడ్ని ఒక్కసారి ఈ 3 ప్యానెల్స్ వాటి వరుస ఆవిడ లాట్స్ ద్వారా నిర్ణయం చేస్తారు. సో దట్ మేమేమి నిర్ణయం ముందు చేయటం లేదు. అమ్మ ఒక్కసారి మీరు లాట్స్ తీస్తే మొదటి ప్యానెల్ 1, ప్యానెల్ 2 అండి. ప్యానెల్ 2 ఓకే. ప్యానెల్ 3. Naturally, third one is 1. Okay. Candidates చేయమ్మా. మిగిలింది ఒకటి. ఓకే, క్యాండిడేట్ లిస్ట్ కూడా చేయించమ్మా. And which candidate is going to which panel is also not known to any one of us. We are trying to keep it as objective as possible because you are all very, very smart youth. You may have all kinds of doubts in your minds. So don't have any such doubts. Pool 2. Okay. Correct. Okay. Pool 3. Thanks, Amma. They'll be displayed there, panel and the list of students, I mean the candidates also. ఈ ప్రయత్నం ఎందుకు జరుగుతున్నదంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు నేను సుమారు 37 సంవత్సరాలు పనిచేశాను. నేను చాలా యాక్టివ్గా ఐఏఎస్ అసోసియేషన్లో కార్యవర్గ సభ్యుడిగా కూడా పనిచేశాను. కొన్ని వందల సమావేశాలు, అసోసియేషన్ సమావేశాలకి, ముగింపు సమావేశాలకి, ఫేర్వెల్స్ అన్నీ హాజరయ్యాను. నాకున్న అనుభవంతో నేను చూస్తుంది ఏమిటంటే అనేక తరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రకమైన నాయకత్వం బ్రాహ్మణ జాతికి చెందిన వాళ్ళు నిర్వహించేవారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కానీ ఈ రాష్ట్రానికి వచ్చి పనిచేస్తున్నప్పుడు ఈ ప్రాంతం మీద ఒక రకమైన అభిమానాన్ని అభివృద్ధి చేసుకుని, ఈ సంస్కృతిని అర్థం చేసుకుని, వారి సాయశక్తులా వారు ఏ కృషి చేశారంటే నిజాయితీగా, పారదర్శకంగా ప్రభుత్వ సర్వీసులో వారందరూ కూడా ఉద్యోగాలు చేస్తూ వారందరూ కూడా అన్ని రంగాల్లో కూడా గొప్ప పేరు సంపాదించారు. ఇవి మీ అందరికీ కమ్యూనికేషన్లో ఇండికేట్ చేశాం. మీలో ఎవరికైనా సరే వాటిలో ఏ రకమైన వివరాలు కావాల్సినా
నన్ను సంప్రదించండి. నేను ఒక్కొక్క రంగంలో ఒక 10 పేర్లు మీకు కనీసం ఇవ్వగలుగుతాను, ఎవరెవరు అలాంటి ఇనిషియేటివ్ తీసుకున్నారు. అదేదో కేవలం వాళ్ళు ఆగమ శాస్త్రము లేదా పురాణాల గురించే ఆలోచన చేయలేదు. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఇండస్ట్రీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, మీరు అలాంటి ఎన్ని రంగాలు తీసుకుంటే అన్ని రంగాల్లో కూడా వాళ్ళు బాగా చేయగలిగారు. అంతేకాకుండా ఇలాంటి ప్రజాప్రతినిధుల యొక్క గౌరవాన్ని వారు చాలా సంపాదించి, రాష్ట్రంలో ఎలాంటి తీవ్ర సమస్య వచ్చినా కూడా ఆ రోజుల్లో కేవలం ఒక ఐఏఎస్ ఆఫీసరు లేదా ఐపీఎస్ ఆఫీసరు ఆ ఎంక్వైరీకి వెళితేనే సరిపోతుంది అనే ఒక ధైర్యం మనం కలిగించేవాళ్ళం. ఇవాళ చాలా కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, లేదని నేను చెప్పట్లేదు, దయచేసి అలా అనుకోకండి. కానీ వారి సంఖ్య తగ్గిపోయింది. దానితో మనకేమవుతున్నదంటే ప్రతివారు కూడా ఇవాళ సర్వీసెస్ని విమర్శిస్తున్నారు. ఒకటి, చదువుకున్న బ్రాహ్మణ పిల్లలు, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, సివిల్ సర్వీసెస్ వైపు మమకారంతో చూడట్లేదు, పట్టుదలతో కృషి చేయట్లేదు. నేను కొన్ని కోచింగ్ సెంటర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏమిటంటే, మనం ఏ జాతి వాళ్ళనైనా కూడా సులభంగా కోచింగ్ ఇవ్వచ్చండి, బ్రాహ్మణ జాతికి మాత్రం ఇవ్వలేకపోతున్నామండి అని చెప్పారు. ఎందుకంటే మన పిల్లల్లో ఒక రకమైన పొగరమోత్తనం, క్రమశిక్షణ రాహిత్యం కూడా కనిపిస్తున్నది వాళ్ళకి. ఇవన్నీ మనం నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీ శ్రేయస్సు గురించి చెప్తున్నాను, కానీ మీతో సమయం గడిపితే నాకు ₹1 లాభం లేదు. ఇవాళ హాయిగా ఇంట్లో కూర్చుకుంటే రామాయణం చదువుకోవచ్చు, ఇంకేదైనా చదువుకోవచ్చు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఒక మంచి అవకాశం ఒక బృందంగా మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటారన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ ఏదో సరదాగా వచ్చాం, హైదరాబాద్ చూడటానికి వచ్చామండి, ఇంటర్వ్యూ చేసాం, తోచిన సమాధానం చెప్పాం, వెళ్ళిపోయామని ఒక భావంతో ఉంటే మీరు, మీ భగవంతుడు మీ సంగతి మీరు చూసుకుంటాడు. అలా కాదు, ఇది ఒక అవకాశం, దీన్ని ఎలా వాడుకోవాలి, జీవితంలో గుర్తింపు సంపాదించాలి, తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలి, జాతి గౌరవాన్ని నిలబెట్టాలి అనే ఒక రకమైన ఒక తీవ్రమైన ఆకాంక్ష మీ మనసులో ఉంటే ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న అడుగులతో మీరు చేరుదామనుకున్న గమ్యస్థానానికి చేరే గొప్ప అవకాశం ఉంటుంది. సమాజంలో అనేక మందికి గొప్ప విద్య భగవంతుడు ప్రసాదించాడు. కానీ ప్రభుత్వ అధికారం దగ్గరికి వచ్చేటప్పటికి కొద్దిమందికే అధికారం లభిస్తున్నది. ఆ లభించిన అధికారాన్ని ఎంత జాగ్రత్తగా వినియోగించాలి, ప్రజాక్షేమం గురించి ఆలోచన చేయాలి, నిజాయితీతనంతో ఉద్యోగాన్ని నిర్వహించాలి అనే లక్షణాలు ఈ జాతిలో మెండుగా ఉంటాయని మనం భావిస్తున్నాం. కాబట్టి మీరందరూ ఆ అధికారంలోకి చేరడానికి ఆరాటపడాలి. అంతేగాని ఈ ఉద్యోగం లభిస్తే 4 ప్లాట్లు సంపాదించవచ్చు, 10 బిల్డింగులు కొనుక్కోవచ్చు, రాజకీయ నాయకుల యొక్క పరపతి సంపాదించి ఇంకేదో చేయొచ్చు, రేపు ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఇలాంటి ఆలోచనతో ఉన్న అధికారుల వల్ల దేశానికి తీవ్రమైన విఘాతం కలుగుతున్నది. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీలో పట్టుదల పెరగాలి. ఇవాళ ఇంటర్వ్యూ చేసిన తర్వాత కొద్దిమందిని ఎంపిక చేస్తాం. ఆ కొద్దిమందికి మా దగ్గరున్న వనరుల కొద్దీ ఆర్థిక సహాయం చేస్తాం. ఇది గవర్నమెంట్ ప్రోగ్రాం లాగా 100% సబ్సిడీ ప్రోగ్రాం కాదు. కాబట్టి మీరు పెట్టే ఖర్చుతో పాటు మేము కూడా కొంత పెట్టుబడి మీతో పాటు పెట్టడం, అంతేకాకుండా మిమ్మల్ని ప్రతి నెలకో 45 రోజులకో వీలు బట్టి ఒకసారి మళ్ళీ ఇలా కూర్చుని ఇలాంటి పెద్దవాళ్ళందరినీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విశేషమైన అనుభవం ఉన్నవారు, వేదిక మీద ఉన్నవారు కానీ కిందవారు కానీ, దురదృష్టవశాత్తు మనకు అంత సమయం లేదు కాబట్టి వారి పరిచయం కానీ వారి వివరాలు కానీ మీతో పంచుకోలేకపోతున్నాం. ఒక్కొక్కళ్ళు కూడా ఎంతో సాధించిన వారు, సమాజ సేవలో తరించిన వాళ్ళు వారి రంగాల్లో. కాబట్టి అలాంటి వాళ్ళని మనం తీసుకొచ్చి ఎవ్రీ 30 days ఆర్ 45 days వాట్ ఎవర్ ఇస్ ద షెడ్యూల్ ఇంకా తయారు చేసి వాళ్ళతో మిమ్మల్ని పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేస్తే దే విల్ బి ఏబుల్ టు టీచ్ యూ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. మనం ఎదుటివారి అనుభవం నుంచి మనం నేర్చుకునేది ఏమిటంటే, మనం మళ్ళా తప్పులు చేయకుండా ఎలాగా సంచారం చేయొచ్చు. అందరం తప్పుల ద్వారానే నేర్చుకుందాం అనుకుంటే ఒక జీవితకాలం సరిపోదు. కాబట్టి అలాగా అనుభవ వాళ్ళు పంచుకుంటారు మనతో పాటు. ఇవన్నీ కూడా ప్రణాళికలో పెట్టుకున్నాం. మా అధ్యక్షులు కానీ, మా కార్యదర్శి గారు కానీ, నేను కానీ, మీ అందరం కూడా ఈ ఆలోచనలతో ప్రయత్నం చేస్తున్నాం.
ఇవాళ చేస్తున్న దాంట్లో ఒకవేళ ఏమన్నా మీకు అసౌకర్యం కలిగినా కూడా దయచేసి మీరు పెద్ద మనసుతో దాన్ని స్వీకరించాలి. మాకు తోచిన ఏర్పాట్లు చేయగలిగాం. బట్ మీకు తెలుసు మేమందరం ఆఫీసర్లుగా పనిచేసాం, కానీ ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి పనిచేసి చాలా రోజులైంది. కాబట్టి కొన్ని తప్పులు రావచ్చు, కానీ ఏర్పాట్లన్నీ మీరు జాగ్రత్తగా గమనించి పెద్ద మనసుతో దీన్ని స్వీకరించండి. విచ్చేసిన తల్లిదండ్రులందరికీ కూడా మరొకసారి నా స్వాగతం. ఇప్పుడు ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఈ రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్కి జనరల్ సెక్రటరీ గారు, మన ఎమ్మెల్సీ గారు వాణిదేవి గారిని మన సభను ఉద్దేశించి పిల్లలందరినీ ఆశీర్వదించవలసిందిగా నేను కోరుతున్నాను. సభకు నమస్కారం. సభాధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు, సోదరులు రామచంద్రరావు గారు, వద్దిరాజు, ఆర్పి గారు, ఎస్వి గారు, వేదిక మీద ఉన్న నరసింహారావు గారు, కార్యక్రమాన్ని చక్కగా నడిపిస్తున్న శర్మ గారికి, విచ్చేసిన సోదర సోదరీమణులకి అందరికీ ముందుగా నమస్కారం. మీరు ఇప్పుడంతా ఏం క్వశ్చన్స్ అడుగుతారో, ఎట్లా జవాబు చేయాలో అనే ఒక టెన్షన్లో ఉన్న టైంలో ఇలా మాట్లాడడం, ఎక్కువ టైం తీసుకోవడం భావ్యం కాదని, అయినా రామానంద తీర్థ మెమోరియల్ పక్షాన ముందుగా బ్రాహ్మణ ఎక్సలెన్సీ సంస్థకి స్థాపించిన ఇంత మంచి ఆలోచన వచ్చిన బ్రదర్స్కి అందరికీ కూడా ముందుగా ఈ రామానంద తీర్థం తరఫున ఆహ్వానం పలుకుతూ, ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్కి అందరికీ ముందస్తుగా నా ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఒక్క క్షణం రామానంద తీర్థ గురించి చెప్పడం నా ధర్మం కనుక మా ఇన్స్టిట్యూట్ అంటే మన ఇన్స్టిట్యూషన్ స్వామి రామానంద తీర్థ జ్ఞాపకార్థం నాయన గారు కీర్తిశేషులు భారతరత్న పివి గారు అనుంగు శిష్యులు వారు స్థాపించినారు. స్వామి గారు ఇక్కడే ఉండేవారు. ఈ పక్కన ఇప్పుడు పార్క్ లాగా చేసాము. ఒకప్పుడు 4 ఏళ్ల క్రితం పూర్తిగా వర్షంతో నిండిపోయింది ఈ ప్రాంగణం అంతా. ఇప్పుడున్న ఈ ప్రాంగణం ఇలా ఉండేది కాదు, ఇంకా దివ్యంగా ఉండేది. నా శాయశక్తిలా 3-4 సంవత్సరాల నుంచి మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. చాలా పుస్తకాలు కావచ్చు, ఫర్నిచరు, కంప్యూటర్స్, సిస్టమ్స్ అన్నీ చాలా పోయినాయి. అందులో వర్షం ఆల్మోస్ట్ 7 feet దాకా నీళ్లు నిలబడి, కరోనా టైంలో అది కూడా. సో పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇంత మహామహులు ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పటిదాకా చెప్పారు. చీఫ్ సెక్రటరీగా పనిచేసిన మహానుభావులు, మీకు సబ్జెక్ట్ అంటే ఎట్లా అడ్మినిస్ట్రేషన్లో మీరంత నిష్ణాతులు మేము కాలేము, మేము ఏదో జీవితానుభవంతో నేర్చుకున్నవి. ఇలాంటి అందరూ ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషం. స్వామీజీ ఇక్కడే ఉండేవారు. ఈ పక్కన ప్రవహిస్తున్న ఈ మూసి ఏదైతే డర్టీ వాటరో, అక్కడ అసలు అంతకుముందు ఎంతో స్వచ్ఛంగా ఉండేది. అక్కడ ఒక వేదిక ఉండేది. అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుని, స్నానం చేసి అక్కడ ధ్యానం చేసుకునేది. మా చిన్నప్పుడు మేము స్వామీజీని చూసాము. ఇక్కడే పరమపదించిన తర్వాత నాయన గారు సమాధి కట్టారు అటువైపు. ఆ సమాధిని మేము మెయింటైన్ చేస్తాము. ఇదొక్కటే మాకున్న ఆస్తి. దీని మీద వచ్చే ఆదాయంతోనే ఒక స్కూల్ కూడా నడుపుతున్నాను. 2014లో ఒక 200 మంది బీపీఎల్ చిల్డ్రన్ ఇక్కడ, లేకుంటే రోడ్ల మీద ఆడుతూ ఉంటారు. తోపుడు బళ్ళు, కూరలు, పండ్లు అమ్ముకునే పిల్లలు కావచ్చు, మిగతా పిల్లలు కావచ్చు. అలాంటి పిల్లలకి ఎటువంటి ఫీజు కట్టలేని పిల్లలు అన్నట్టు, అలాంటి పిల్లల్ని అందరినీ పోగు చేసి ఇక్కడ ఈ స్కూల్ స్టార్ట్ చేశాను. మీరందరూ ఇలా రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాంగణాన్ని ఇంకా ఇంకా ప్రభావితం మీరందరూ చేస్తారని నాకు నమ్మకం. ఇక్కడ స్వచ్ఛంగా మరి అదే పనిగా బ్రాహ్మణ పుట్టుక గురించి మాట్లాడుకుంటే మిగతా వాళ్ళు ఏమన్నా కొంచెం బాధిస్తారేమో కానీ, బాధపడతారేమో కానీ, ఇది నిజమే. నేను చూస్తున్నాను అనేక కార్యక్రమాలలో, ఊళ్ళల్లో కావచ్చు, ప్రజల్లో మమేకమైపోయినప్పుడు మనకు ఒక ప్రత్యేకమైన స్థానము, గుర్తింపు మాత్రం నేను ప్రజల్లాగా అందరిలాగానే నేను ఒక గుంపులోకి పోయినప్పుడు ఒక ప్రత్యేకత మాత్రం, అది ఆ గుర్తింపు మాత్రం ఉంది. అయితే పివి గారు అమ్మాయినే కాదు, భోజనం చేస్తున్నప్పుడు లేకుంటే
ఇంకేదో స్వచ్ఛంగా ఉండాలి అన్నప్పుడు వాళ్ళ జాగ్రత్త దూరం పెట్టండి, వాళ్ళకి విడిగా పెట్టండి అని. తర్వాత చాలా విధాలుగా మన కులానికి ఇంకా గొప్ప గౌరవం ఉంది, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరి ఉంది. స్వాతంత్రం సమరం గురించి మనం మాట్లాడినప్పుడు ఎంతమందో బ్రాహ్మలు అందులో వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు, కుటుంబాలు పోయినాయి, వాళ్ళ ఆస్తులు పోయినాయి. కానీ స్వాతంత్రం వచ్చింది కానీ మనకు గుర్తింపు లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ రిజర్వేషన్సే కనిపిస్తున్న తరుణంలో పిల్లలు మీరు బాగా చదువుకోవాలి. మనకున్నది విద్వత్తు, ఒక్క చదువు మాత్రమే. ఆ విద్వత్తుతోనే మనం పివి గారే మనకందరికీ ఆదర్శం. భుజబలం కులబలం ఏమీ లేకున్నా ఒక ప్రధానిగా ఎదిగారంటే చదువు మాత్రమే ఆయనకు తోడ్పడింది, విద్వత్తు మాత్రమే, మేధా సంపత్తి మాత్రమే. గుర్తుంచుకోండి, ఎప్పుడు ఆయననే మనం అందరం ఆదర్శంగా తీసుకుందాం. మళ్ళీ ఒకసారి అందరికీ శుభాకాంక్షలు. ముందస్తుగా మీరందరూ సెలెక్ట్ కావాలని, మంచి ఉద్యోగాలు స్థిరపడాలని, ప్రజలకు సేవ చేయాలని నిజాయితీగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. ఇప్పుడు పూర్వ శాసనమండలి సభ్యులు బీజేపీ అగ్రనాయకులు శ్రీ రామచంద్రరావు గారిని శుభాకాంక్షల సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకించినటువంటి పెద్దలు ఎమ్మెల్సీ వాణిదేవి గారు, మరి పెద్దలు మాజీ చీఫ్ సెక్రటరీ అనేటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, పెద్దలు జ్వాలా నరసింహారావు గారు, మొన్న వరకు ప్రభుత్వంలో సిపిఆర్గా ఉన్నవారు ఎస్వి రావు గారు, అదేవిధంగా మిత్రుడు విజయ్ కుమార్ రుదిరాజు గారు, సినీ రంగానికి చాలా ముందు కాలం నుంచి కూడా మ్యూజిక్ డైరెక్టర్గా పాపులర్ అయినటువంటి ఆర్పి పట్నాయక్ గారు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దర్శన్ శర్మ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ఒక ఐఏఎస్ అధికారులు, రిటైర్డు ప్రెసిడెంట్ మిత్రులు చాలామంది ఉన్నారు, ఇక్కడ ఐపీఎస్ వరకు ఉన్నారు. ఇక్కడ విద్యార్థులు కూడా ఎవరైతే ఈ సెంటర్ ఫర్ బ్రాహ్మిన్స్ ఎక్సలెన్స్లో ఐఏఎస్ కోచింగ్ అంటే యూపీఎస్సీ కోచింగ్ కోసం వచ్చినటువంటి విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ చాలా మంచి ఒక ఇనిషియేటివ్ అని నేను భావిస్తూ ఉన్నాను. జ్వాలా నరసింహారావు గారు నాకు ఫోన్ చేసినప్పుడు నేను చెప్పాను, డెఫినెట్గా ఇది బ్రాహ్మణ్ సమాజంలో వాళ్ళ పిల్లలకు ఒక మంచి ఎంకరేజింగ్ ఒక ఇనిషియేటివ్. ఇది చాలామందికి అవకాశాలు కూడా రేపు సివిల్ సర్వీసెస్లో ఉంటాయని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. రెండు చిన్న విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే ఈరోజు బ్యూరోక్రాట్లో ఏదైతే అంటో మన బ్యూరోక్రసీ, భారతదేశంలో ఈ యొక్క దేశాన్ని శాసించేది రెండు వర్గాలు, ఒకటి పొలిటికల్ వర్గం, ఒకటి రెండోది బ్యూరోక్రసీ. మనం కూడా వి మస్ట్ థింక్ హై. మన బ్యూరోక్రాట్స్లో సరే రాజకీయాలు అందరూ రాలేరు, ఇప్పుడైతే అసలు రాలేము, ఎందుకంటే డబ్బులు బాగా ఖర్చు అవుతాయి కదా మేడం, అంతే కదా. సో బ్యూరోక్రాట్లో మనం డెఫినెట్గా సమాజానికి సేవ చేయడం, మన కోసమే కాదు, బ్యూరోక్రాట్స్లో మీకు సమాజానికి సేవ చేసే అవకాశం ఉంటుంది, కమ్యూనిటీకి సేవ చేసే అవకాశం ఉంటుంది, దేశానికి సేవ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బ్యూరోక్రాట్స్ మనకు కావాలి అనేది. ఈరోజు ఐటీ రంగంలో చాలామంది బ్రాహ్మిన్స్ ఉన్నారు. అసలు ఐటీ రంగం లేకపోతే బ్రాహ్మిన్స్లో పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒక్కసారి మీరు ఊహించుకోండి. మనకు ఉద్యోగాలు ఉండవు, ఏముండవు. తమిళనాడు ప్రభుత్వం 68% రిజర్వేషన్ పెడితే బ్రాహ్మిన్స్ ఇక్కడ ఇంటర్మీడియట్ క్యాస్ట్ తక్కువ, అక్కడ హై అప్పర్ క్యాస్ట్ బ్రాహ్మిన్, దాని తర్వాత అంతా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారు. ఫార్వర్డ్ క్యాస్ట్లో 1-2 క్లాసులు అంతే ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు ఉద్యోగాల అవకాశం తగ్గినాయి. వాళ్ళు ఏం చేశారు, కష్టపడి ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు, లేకపోతే బిజినెస్ మెన్ అయ్యారు. ఈరోజు తమిళనాడులో లీడింగ్ బిజినెస్ మెన్ ఎందుకున్నారంటే అది సర్వైవల్ ఇన్స్టింక్ట్ వాళ్ళలో. దే కాంట్ సర్వైవ్ వితౌట్ దట్. కాబట్టి బిజినెస్లో వచ్చారు, బ్యూరోక్రసీలో వచ్చారు, హయ్యర్ ర్యాంక్స్లో వచ్చారు. ఎందుకంటే మనం చదవకపోతే మన బతుకు లేదురా అని చెప్పి దీంట్లో ఉన్నారు. అటువంటి ఒక సర్వైవల్ ఇన్స్టింక్ట్తో మనము ఈ యొక్క యూపీఎస్సీలో కూడా రాణించాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇది మంచి ఇనిషియేటివ్. ఇది తప్పకుండా బ్రాహ్మిన్స్ కమ్యూనిటీకు మంచిగా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. మీ అందరూ కూడా ఈ యొక్క సెంటర్ ఫర్ బ్రాహ్మిన్స్ ఎక్సలెన్స్ తీసుకుంటే ఇనిషియేటివ్లో మీరు ఉత్తీర్ణం కావాలి, మీకు మంచి అవకాశం రావాలని చెప్పేసి నేను కోరుతూ ఇప్పుడు వస్తున్న చిన్న కొటేషన్ చదివాను. ఏంటంటే సమ్ పీపుల్
get up late by dreaming, and some people get up early to chase the dreams. Manandaram kuda people, we should chase our dreams. We should have dreams. మన డ్రీమ్స్ మనకి అంబిషన్స్ లేకపోతే మనం ముందుకు పోలేం. సక్సెస్ తర్వాత బట్ ఆ ప్రయత్నం అయితే మనకు జరగాలి. కాబట్టి ఆ ప్రయత్నం భాగంగా మీ అందరూ కూడా ఇక్కడ వచ్చారు. మీ అందరూ కూడా నేను ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, అండ్ I definitely feel that this is a very good initiative, and it will definitely help the Brahmins community, especially the upper middle class, lower middle class Brahmin sections ku panikostani cheppesi bhavistu. We'll have many more opportunity to speak, so I don't want to speak much more time to give opportunity to others. Thank you very much. పెద్దలు రామచంద్రరావు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్సీ అధ్యక్షులు శ్రీ వద్దురాజ్ విజయ్ గారిని తమ శుభాకాంక్షల సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. Hello, good morning, Andy. I'll not take too much time. First of all, very proud of all the students or candidates who are planning to appear for civil services. Very, very proud of you. These days, nobody is coming into this field, so first of all, congratulations for that. A couple of things I'll tell you, and then I'll stop. This is a very unique opportunity for you guys to have a direct impact on the society, and you can do a lot more for the welfare, and also you can contribute to the country to make our country economic superpower in the world. So this is a great opportunity. So very, very proud of you guys to taking the initiative to come and appear for the exam to begin with. We will do whatever we can to help you out, but rest will be in your hands. The other one is, I think, Elviga Jepero, you need to have lots of good integrity when you become the officers, and you need to really have high standards of morals and ethics. Those are very, very important. So, and I strongly believe that coming from this community, you guys will have that and serve the nation with utmost integrity to make the nation a very powerful nation in the world. Thank you very much, and wish you all the best. We are here to help you out. Please don't hesitate to contact us at any point. Thank you. ఎన్నో ఛానళ్లకు, ఆర్థిక సంస్థలకు, ఆసుపత్రులకు, అదేవిధంగా విద్యా సంస్థలకు ఉన్నత బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆర్థిక సలహాదారుగా ఉన్నటువంటి శ్రీ ఎస్వి రావు గారిని తమ సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. మన సీనియర్ ఉపాధ్యక్షులు సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్కి. సభ మీద ఉన్న సభలో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలండి. మా సభాధ్యక్షులు ముందుగా చెప్పారు, టైమ్ ఈజ్ వెరీ ప్రెషస్, బీ వెరీ స్పెసిఫిక్ అండ్ బ్రీఫ్ అని. సో ఇక్కడ వచ్చిన పిల్లలందరికీ, స్టూడెంట్స్ అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతూ, వారు సుబ్రహ్మణ్యం గారి సందేశంలో ఒకటి చెప్పారు, మనం ఈ కోర్స్, ఈ అడ్మినిస్ట్రేటివ్ కోర్స్ కానీ, రేపు మీరు అచీవ్ చేసిన పదవులు కానీ, ఇవేవి మనకు పవర్ కోసమో మనీ కోసమో కాదు. మనీ దానంతట అదే జీతం రూపేణా వస్తుంది, కానీ మనం సమాజానికి ఎంతవరకు సేవ చేయగలమనే దృక్పథంతో మీరు ఈ కోర్సును ఇప్పుడు చదవాలా, మీరు అచీవ్ చేసిన తర్వాత అదే ఆబ్జెక్టివ్తో పనిచేయాలా అని చెప్పారు. ఈ రెండు ముక్కలు చెప్తూ నేను ముగిస్తున్నానండి. ధన్యవాదాలు ఎస్వి రావు గారికి. సినీ ప్రముఖులు శ్రీ ఆర్పి పట్నాయక్ గారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నేను కూడా నా ఎంఎస్సి అయిపోయిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ నుంచి హైదరాబాద్ వచ్చి 2 సార్లు సివిల్స్ అటెండ్ అయ్యాను. 2 సార్లు పోయింది, అందుకు ఇక్కడ వచ్చాను. అయితే ఇక్కడికి ఈ జర్నీలో కొన్ని వేల మందితో ఉన్న పరిచయం వల్ల, ట్రావెల్ వల్ల నాకు, అంటే ఇప్పుడు ఇక్కడున్న పెద్ద పెద్ద మేధావులు అందరూ మీకు ఏదైతే చెప్పబోతున్నారో అది డెఫినెట్గా చాలా హెల్ప్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం వీలైతే ఏదో ఒక రోజు నేను కూడా వచ్చి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఒక క్లాస్ తీసుకుంటాను. అది అంటే హౌ టు ఫేస్ ది ఇంటర్వ్యూ అనేది, అంటే వాట్ టు ఆన్సర్ అనేది చెప్పవచ్చేమో, కానీ హౌ టు ఫేస్ అనేది
నా ఎక్స్పీరియన్స్తో మీకు కొన్ని చెప్తాను. దట్ విల్ డెఫినెట్లీ ట్రాన్స్ఫార్మ్ యువర్ పర్సనాలిటీ ఫ్రమ్ వాట్ యు ఆర్ టుడే అండ్ వాట్ యు విల్ బి ఆఫ్టర్ దట్. అది నేను ప్రయత్నం చేస్తాను ఒకరోజు వచ్చి చెప్పడానికి. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన నరసింహ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఎంతోమంది ఈ దేశానికి హెల్ప్ కాబోయే చాలా గొప్ప గొప్ప పదవులకి వెళ్ళబోయే వాళ్ళందరికీ ఈరోజు ఇప్పుడు చూస్తున్నా, అండ్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అందరితో కలిసి ఇక్కడ వేదిక పంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు ఆర్పి పట్నాయక్ గారికి. ఇవాళ తెలుగు వారందరికీ కూడా మరో పెద్ద దిక్కుగా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా బ్రాహ్మణుల కోసం సేవలు అందించడానికి ముందున్నటువంటి ప్రణీత్ గ్రూప్ చైర్మన్ శ్రీ నరేంద్ర కామరాజ్ గారు వచ్చేశారు. వారికి కూడా సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్సీ తరఫున ధన్యవాదాలు, స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ ఐఏఎస్ ఐపీఎస్ శిక్షణ కోసం వచ్చిన ఇంటర్వ్యూ కోసం వచ్చిన అభ్యర్థుల్లో వేద పండితులు కూడా ఉన్నారు. వారు కూడా అనేక మంది అనేక రంగాల నుంచి విచ్చేశారు. ఇప్పుడు సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్సీ ప్రధాన కార్యదర్శి ఈ సంస్థ ఏర్పాటుకు అనుక్షణం పరితపించి ఎంతో బృహత్తర కార్యాచరణతో అందరికీ దిశానిర్దేశం చేస్తున్న శ్రీ వనం జ్వాల నరసింహారావు గారు సంస్థ యొక్క ముఖ్య విశేషాలను నివేదికను తెలియజేస్తారు. శ్రీ జ్వాల నరసింహారావు గారు మన సంస్థ అధ్యక్షులు వద్దిరాజు విజయ్ గారిని శాల్వాతో సత్కరించారు. ఇప్పుడు వారి ప్రసంగం. ముందుగా విజయ్ వద్దిరాజు గారికి అనేక ధన్యవాదాలు. ఆ పెద్ద మనసు పెద్ద మనిషి లేకపోతే బహుశా ఈ సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ అనే సంస్థ రూపుదిద్దుకోపోయేది. ఒక సాయంత్రం కప్పు కాఫీ కోసం మా ఇంటికి వచ్చినప్పుడు యథాలాపంగా ముచ్చట పెడుతుంటే ఆయనకు బ్రాహ్మణులకు ఏదో చేయాలన్న తపన ఆయన మనసులోంచి వచ్చి ఎట్లా 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 అంటుంటే ఆ సాయంత్రం 7:30-8 గంటల ప్రాంతంలో పెద్దలు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని, దర్శనం శర్మ గారిని, రవి గారిని, రాంబాబు గారిని సంప్రదించగానే మర్నాడు మధ్యాహ్నం మా ఇంటికి లంచ్కి వచ్చి, లంచ్ చేశారో లేదో నాకు తెలియదు కానీ డిస్కషన్స్లో ఈ సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ స్టడీస్ అని మొదలనుకున్నాం. తర్వాత సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ అనే సంస్థ రూపుదిద్దుకుంది. సంస్థ రూపుదిద్దుకున్న మరుక్షణం నుంచి అది మరి భగవత్ సంకల్పమో బ్రాహ్మణ సంకల్పమో, భగవంతుడు బ్రాహ్మణుడు ఒకటే అని చెప్పడం నా ఉద్దేశం, అంతకని ఇంకేం లేదు. అలా 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 అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాటి కరెక్ట్గా 75 రోజులు. 75వ రోజున ఉగాది నాడు మనం మన సంస్థను ప్రారంభించుకుంటే ఈ రోజున అనుకున్న టైం ప్రకారం కాబోయే ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్లకు వాళ్లకు ఏ విధంగా తోడ్పడగలమో అనే నేపథ్యంలో ఒక స్క్రీనింగ్ టెస్ట్ జరగడం అనేటువంటిది నిజంగా భగవత్ సంకల్పమే. దానికి ముఖ్యంగా అభినందించాల్సింది 37 సంవత్సరాలు సివిల్ సర్వీసులో ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని. వారు సివిల్ సర్వీసెస్లో 82-83 ఆ ప్రాంతంలో చేరిన తర్వాత బహుశా కలెక్టర్గా ఉన్నప్పటి నుంచో లేదంటే జాయింట్ కలెక్టర్ గారు నాకు గుర్తులేదు కానీ అప్పటి నుంచి నాకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఉన్నతోన్నత స్థానానికి ఒక రాష్ట్రంలో ఎదిగేంత వరకు కూడా చేరిన రోజుల్లో పరిచయమైన రోజుల్లో ఎలా ఉన్నారో అదే మనిషి అదే విధంగా అదే పద్ధతిలో ఉన్నారు. మార్పు ఏమాత్రం లేనటువంటి గొప్ప వ్యక్తి. రేపు మీరు సివిల్ సర్వీసెస్లో చేరిన తర్వాత కూడా అలాంటి వ్యక్తుల అడుగుదాడల్లోనే నడవాలి. మన వాల్యూ సిస్టమ్ని కాపాడాలి. మన భారతీయ సంస్కృతిని హైందవ సంస్కృతిని కాపాడాలి. విలువలు పాటించాలి. అదేవిధంగా సామాజిక న్యాయాన్ని కాలక్రమేణా వస్తున్న మార్పులకు అనుగుణంగా వ్యవహరించాలి. ఆ బ్యాలెన్సింగ్ పద్ధతిలో నడుచుకుంటూ పోయి సమాజానికి మీ వంతు కృషి చేయాలని సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ సంస్థ తరపున మిమ్మల్ని కోరుకుంటూ
బహుశా మీ అందరికంటే వయసులో బహుశా కొంచెం పెద్దవాడిని నేను అనుకుంటా. మీ అంతా శుభం కలగాలని ఆశీర్వదిస్తూ ఈ సంస్థ ఆవిర్భావం నుంచి నేటి వరకు 16 మంది ప్రారంభ సభ్యులల్లో డబల్ అయిపోయి 32 అయింది. ఈ 32 64 అవుతుందో 128 అవుతుందో తెలియదు, కానీ మా అంతటా మేమే ఒక నిర్దిష్టంగా ఒక క్యాప్ పెట్టుకున్నాం, ఎక్కువగా ఉండొద్దు ప్రస్తుతానికని. అంచెలంచెలుగా ఏది సంస్థకు మీరు ధన సహాయం చేయమని నేను అడగట్లేదు. మాట సహాయం, చేత సహాయం, ఏ సహాయం వీలుంటే ఆ సహాయం చేసి సంస్థ తోడ్పాటుకు, సంస్థ ద్వారా చాలామంది ఎదుగుదలకు కారణం కావాలి. గొప్ప సంస్థగా ఇది రూపుదిద్దుకోవాలి. మేమున్నా మేము లేకపోయినా ఎవరున్నా ఈ సంస్థ ముందుకు సాగాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ అందరికీ కృతజ్ఞతలండి, ముఖ్యంగా విజయ వద్దిరాజు గారికి. ధన్యవాదాలు జ్వాలా నరసింహారావు గారికి. ఇప్పుడు కొండపల్లి శేష్ గారు ఈ సభకు విచ్చేసినటువంటి అతిథులు పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తారు. అటు తర్వాత శాంతి మంత్రంతో శ్రీ కొండపల్లి శేష్ గారు సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్సీ కోశాధికారిగా గురుతరమైన బాధ్యతలు, సంస్థ ఏర్పాటుకు కూడా వారు ఎంతో కృషి చేశారు. అధికారికమైనటువంటి లాంఛనాలను పూర్తి చేయడానికి ఇప్పుడు వారు కృతజ్ఞతలు తెలియజేస్తారు. తర్వాత శాంతి మంత్రంతో మనం ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. అందరూ శ్రద్ధగా వేద మంత్రాన్ని కూడా ఆస్వాదిద్దాం. Distinguished guests on the dais, very accomplished IAS officers who have taken their time out to help Brahmin community and came here, I thank all of them. One small thing that you should probably have noted already is that the name of the society has been kept as Center for Brahmin Excellence, because we are in a time where sometimes we feel shy to claim that we are a Brahmin. In that background, there was a lot of discussion whether it should be studies or something else, some research institute, etc. The collective decision of all the members is we have to assert ourselves. We don't have to feel shy. We have to feel confident, because we always give something back to the society. Society may be giving something to us, but more than that, the Brahmin community, Brahmin individuals give back lot of things to the society back. So with that idea, we have kept the name of the society as Center for Brahmin Excellence. It may look kind of overconfidence or maybe arrogance, but it is not that. It's a self-assertiveness with which we kept the name of the center as Center for Brahmin Excellence. I welcome all the civil services aspirants who have come here to attend the screening test. You are in very safe hands, and probably it may be your early days of appearing for civil services. You will get a very good guidance. You will get a good experience of facing an interview, because all the panel members who are going to ask you questions are very, very learned, experienced, and highly respected. So I wish all the candidates here a great time ahead. I wish them all the best. I once again thank the Sri Ramananda Tida Trust, especially Madam Vani Devi Garu and other team members in the trust. I wish the program and the students all the success. I once again thank all of you. Thank you. క్షమించండి, ఒక మాట చెప్పడం మర్చిపోయినాను. వాణీదేవి గారు, నేను కూడా ఈ స్వామి రామానంద తీర్థ మెమోరియల్ ట్రస్ట్ మెంబర్నే. వారు పెద్ద మనసుతోటి ఈ సంస్థ ఆవరణలో ఉన్న చక్కటి ఒక ఆవరణలో ఉన్న ఒక బిల్డింగ్ని, ఒక 4 గదుల సముదాయాన్ని తాత్కాలికంగా సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ కార్యాలయాన్ని పనిచేయడం కోసం వారు ఇచ్చారు. వారికి సదా కృతజ్ఞతలు. ధన్యవాదాలు. ఇప్పుడు ఈ కోచింగ్ కోసం ఇంటర్వ్యూకి ఇచ్చేసినటువంటి బ్రాహ్మణ అభ్యర్థుల్లో వేదం నేర్చుకున్న అభ్యర్థులు కూడా ఉన్నారు. వారు సాధారణంగా వృత్తిలో అయితే సంప్రదాయ దుస్తుల్లో వస్తారు. ఇక్కడ ఇంటర్వ్యూ కోసం కనుక అధికారికంగానే వచ్చేశారు. అభిరామ్ నెల్లూరు నుంచి విచ్చేశారు. కామారెడ్డి నుంచి అభిరామ్, నెల్లూరు నుంచి చక్రధర్. వీరిద్దరు కూడా వేర్వేరు ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి ఆస్పిరెంట్స్ అభ్యర్థులు. వారిరువురు కలిసి శాంతి మంత్రాన్ని పఠిస్తారు. దాంతో ఈ కార్యక్రమం సుసంపన్నం, సుశోభితం అవుతుంది. రండి.
సభా సరస్వతికి నమస్కారం. నమ సభాభ్య సభాపతిభ్యశ్చ ఓ నమః. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాచేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరः. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. ఓం తచ్చయ్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః. స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం. షణ్ణో అస్తు ద్విపదే షణ్చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. షణ్ణో మిత్రశం వరుణః షణ్ణో భవత్వర్యమాః షణ్ణ ఇంద్రో బృహస్పతిః షణ్ణో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి. తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. పెద్దలు శ్రీ విజయ్ ఉద్దిరాజు గారిని అభిరామ్ రండి చక్రధర్ ఈ ఇద్దరు పండితులను శ్రీ విజయ్ ఉద్దిరాజు గారు అభ్యర్థి ఈనాటి శిక్షణ కోసం ఇంటర్వ్యూకి వచ్చినటువంటి అభిరామ్కి చక్రధర్ గారికి అధ్యక్షులు విజయ్ ఉద్దిరాజు గారు శాల్వాలతో సత్కరిస్తున్నారు. ధన్యవాదాలు. పెద్దలందరూ కూడా ఇప్పుడు ఇంటర్వ్యూలు ఆరంభమవుతాయి. అభ్యర్థులు మాత్రం అభ్యర్థుల వెంట వచ్చిన వాళ్ళు ఇక్కడే కూర్చోండి. మిగతా పెద్దలందరూ కూడా అక్కడి కార్యాలయం